ఏం చేస్తున్నారా లావణ్య? పెద్దమ్మ లోపలికి రా. వస్తున్నారా? గల్లు గల్లున గల్లు గల్లున గాజుల. ఎప్పుడు పుట్టిండ్రా? 5 నెలలు అవుతుంది పెద్దమ్మ. 5 నెలలు అయిందారా? నాకు మీ అత్త చెప్పలేరా? చెప్తే ఒక బెడ్ ప్యాకెట్ అనేది తీసుకొద్దును గారా కొడుకారా? పెద్దమ్మ. అవునా? ఎన్ని కిలోలు పుట్టిండ్రా? 3 కిలోలు పుట్టింది పెద్దమ్మ. 3 కిలోలు పుట్టిండారా? 3 కిలోలు అంటే మంచి మాటనే, మంచిగానే పుట్టిండ్రా. ఏ పిల్లగా ఇజ్జుడు, అమ్మమ్మ నచ్చిన ఇజ్జుడు. ఏం పేరు పెట్టిర్రా? మనోజ్ పెద్దమ్మ. మనోజా? మనోజ్ అంటే మన మల్లన్న కలుపుతాడు. మల్లన్న అంటే దేవుడు, మా అంటే మంచి అక్షరమే. నువ్వు ఉన్నవో లేవా అని పర్సు కూడా తెచ్చుకోలేరా? లేకపోతే 100 రూపాయలు ఇచ్చిపోదు నేను. ఇంకా పెద్దమ్మ. మరి వాళ్ళ అయ్యా మంచిగా సంబరం పడ్డాడా కొడుకు పుట్టంగానే? పడ్డాడు అట్నే. పడ్డాడా? పడ్డాడు. ఇయో కొడుకో బిడ్డనోరా, పుట్టింది మనకి చాలు గంతే కదా. ఏ పిల్లగా అమ్మమ్మ వచ్చినమన్నా దావతీయవా? థమ్సప్ గిమ్సప్ మందన తాపియవా పిల్లగా? మీ అయ్యి ఉంటే తాపించు. వీళ్ళు అయ్యలేడు, వీళ్ళు అయ్యి ఉంటే తాపించు. ఏడు వేడి మీ అయ్యా ఇంత మందనం వేయడా? మరి దావత్ లేదా నాకు? ఊకే ఎడతావేమి పిల్లగా? చూసిరా, జర మంచిగా ఉండు, పానం కాపాడుకో, చిన్న మంచిగా చూసుకో, సరేనా? సరే పెద్దమ్మ. ఏ మీ అమ్మమ్మకి రేపు దావత్ ఇయ్యాలి, నువ్వు కాదు బీర్ రాపియాలి, కళ్ళు బీర్ రాపియాలి. ఏమనుకుంటున్నావు మరి? పోయేస్తారా మరి? కూర మాడిపోతుంది. సరేనా? రేపు పొత్తది మళ్ళా నేను. సరే పెద్దమ్మ, పోయిరా. ఏమైంది గట్లెడుతున్నా అప్పటి నుంచి? ఏమో అప్పటి నుంచి ఎడుతున్నత్తమ్మా. ఎవరన్నా వచ్చిపోయిరా ఇంటికి? నిర్మల పెద్దమ్మ వచ్చిపోయింది. చెప్పవానే? అయ్యో ఒకటే ఎడతా అన్నాడు, అది వచ్చిపోయింది. జిట్టు తలిగింది పోరానికి. ఇక్కడి జిట్టు తీస్తా మొత్తం తాకలేకనే అజగారోడు ఉన్నట్టున్నాడు పోరాడు. ఇవ్వట బొట్టు పెడతా దేవుని గారికి తీసి. అందుకే ఎవరిని రాని దీంట్లోకి జిట్టు తాకుతాయి, కళ్ళు మంచి ఆవు. సరేనా? రానీకి ఇంకోసారి తను వస్తే నాకు చెప్పు, అడిగించి పంపిస్తా. పట్టుకో దేవుని కడిగించి బొట్టు చేస్తా.